రైతుపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో చోటు చేసుకుంది. పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఏనుగులు రైతు రామకృష్ణంరాజుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. దీంతో స్పాట్ లోనే మృతి చెందాడు. మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 3 రోజుల నుంచి గ్రామ పరిధిలోనే ఏనుగులు తిష్టవేశాయని గ్రామస్తులు చెబుతున్నారు. సోమల, పులిచెర్ల మండలాల్లో పంట పొలాలపై వరుస దాడులు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకరించలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి బాడీ కూడా తీసుకోలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము. కలెక్టర్ గారు రావాలి, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడే కూర్చొని ఇదే విధంగా మా ఊరంతా గట్టిగా ఉండి ఇదే విధంగా మేము ధర్నా చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ వెళ్లే వరకు స్పెండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఉదయం చేస్తాం. ఎవరైతే ఈ పార్టీ దగ్గర నుంచి ఎవరిని ఉదయదే లేదు, సమస్యలు మేము ఎత్తాం. అసలు బాడీ ఎత్తేదే ఊరి నుంచి. అసలు ఎవరైనా రైతులకు న్యాయం చేయాలి. రైతులు ఈ రోజు పొలాల దగ్గర బాగుండా భయపడుతున్నారు. వీరు ఇంట్లో నిద్రపోతున్నారు. మాకెవరు న్యాయం చేయడం లేదు. మా కష్టం మేము పడతాం. మా కష్టం మాకు తెలుసు. మీరు ఇంట్లో తినేసి లక్షల జీతాలు చూసుకుంటున్నారు. మాకెవరు న్యాయం చేయడం లేదు. మేము పడే కష్టాలు మాకు తెలుసు. మాకు న్యాయం రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, సూర్యసాగర్, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చాలా చోట్ల ఏనుగులకు దాడి చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా నిన్న రాత్రి అయితే పుంగనూరు నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ఒక రైతు పొలంలో పనులు చేసుకుంటా ఉండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి అతన్ని తొక్కి చంపింది. అతని పేరు కృష్ణంరాజుగా కూడా రైతులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మృతి చెందిన కృష్ణంరాజు మృతదేహాన్ని రోడ్డుపై బైఠాయించి ఆ మృతదేహాన్ని మాకు న్యాయం జరగాలని కూడా వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరి అయిన నష్టపరిహారం కావచ్చు, అదేవిధంగా సరి అయిన సమాచారం మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా రైతులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఈ ఆందోళనకి అయితే దిగారు. ఆ డెడ్ బాడీని పెట్టుకుని అక్కడే కూడా నిరసన చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక రైతు ఈ విధంగా చనిపోవడం కొంచెం బాధాకరమని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఏనుగుల సంచారం ఎక్కడెక్కడ జరుగుతుంటుందో అక్కడ ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు వాటిని ట్రాక్ చేసి ఎలా వెళ్తా ఉన్నాయి అని చెప్పేసి అక్కడున్న రైతులకు సమాచారం ఇవ్వాలి. అలాంటిది ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ కృష్ణంరాజు మృతి చెందాడని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన స్పందించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. దాని మీద ఇప్పటికే ఎక్కడైతే ఏనుగులు సంచరిస్తుంటాయో దాన్ని ట్రాక్ చేసి ఏనుగుల సమాచారాన్ని అప్పటికప్పుడు బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రజలకు అందజేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే దీని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అంటే ఏనుగులు తొక్కినప్పుడు, పంట పొలాలు నష్టం చేసినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తారు. తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇటు తలకొండ నుంచి ఇటు కుప్పం వరకు కూడా పూర్తి స్థాయిలో సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. అయితే ఆ ఏనుగులు ఎక్కడెక్కడ వెళ్తుంటాయి, ఎప్పుడు ఏ పక్క వెళ్తుంటాయి అనేది అది అటవీ శాఖ అధికారులు వాటిని ట్రాక్ చేసి ముందస్తుగానే బ్రాడ్కాస్టింగ్ లాగా కావచ్చు, మరి ఏ విధంగా సరే వాళ్ళకి ఆ గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలి. అంటే అటవీ శాఖ అధికారులు వర్షం నుంచి వాళ్ళని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాము, అయినా కానీ ఇవి మమ్మల్ని ఏం చేస్తాయనే ఒక ధోరణితో కొంతమంది వెళ్తుంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను జరిగిన ఈ కృష్ణంరాజు తొక్కి చంపిన ఏనుగులు మాత్రం మృతదేహాన్ని పట్టుకొని ఏదైతే నడి రోడ్డు పైన నిరసన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి మిగతా ఇలాంటి అంటే మరణాలు జరగకూడదు, అంటే ఏనుగులు ఎక్కడైనా అడవి జంతువులు వచ్చినప్పుడు వాటిని ట్రాక్ చేసి వాటిని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సరైన సమాచారం రైతులకు అందించాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది.
శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.